స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారండి? సీరియల్ లాగా చెప్దామా? ఆ. పూర్వం ఒక రాజ్యానికి ఓ రాజుగారు రాణిగారు ఉండేవారట. పాపం వాళ్ళకి పిల్లలు లేరు. ముద్దుగా ఒక ఆడ గుర్ర పిల్లని పెంచుకున్నారు. దానికి పిల్లలు పుట్ల. అక్కడి నుంచి ఒక కుక్కని పెంచారు. కుక్కకి పిల్లలు పుట్ల. ఆడ కుక్క అంటే ఓ సంవత్సరంన్నర తిరిగేసరికల్లా అది అటు ఇటు తిరిగి పిల్లల్ని కనేస్తుంది. అది తిరిగేది కానీ దానికి పిల్లలు పుట్టేవి కాదు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. కుక్కకి పిల్లలు పుట్ల, గుర్రానికి పిల్లలు పుట్ల, రాజుగారికి రాణిగారికి కూడా పిల్లలు లేరు. ఆ కాలం ఏంటంటే రాజ కుటుంబమే రాజులుగా ఉండాలి. ఆయనకి కజిన్స్ కూడా లేరు. ముందు ఫస్ట్ కజిన్స్ అందరికీ ఎవరి రాజ్యాలు వాళ్ళకు ఉన్నాయి. కొంతమంది ఒకళ్ళిద్దరు ఏం చెప్పారంటే వాళ్ళ కజిన్స్లో ఎవరి పిల్లనైనా తెచ్చుకుని పెంచుకోండి, మరి మీకు సంతానం కలుగుతుంది అంటే. తెచ్చుకుని పెంచుకున్న కుక్కని గుర్రాన్ని వీడి పుట్టలేదు, మళ్ళీ వాడిని తెస్తే వాడికి ఏమవుతుందో అందుకని అట్లా తేలేదట. సరే ఏం చేశారు, కొంచెం రోజులు గడుస్తూ ఉన్నాయి. గడుస్తుంటే బాగా ఆలోచించి రాజుగారు పెద్ద చాటింపేశారట. మా గుర్రానికి మా కుక్కకి పిల్లలు పుట్టించేలాగా ఎవరైనా ఏదైనా మాయమో మంత్రమో యజ్ఞమో హోమమో తపమో మహత్తర మూలికలు ఏమైనా ఇచ్చేటట్టయితే వాళ్ళు కోరింది ఇస్తాము. వాళ్ళతో పాటు గుర్రానికి కుక్కకి కూడా. మరి వాటికి కూడా సంతాన సాఫల్యం లేకపోతే ఒక జీవి వృధా కదా జయ. ఓకే. ఆడ జీవితం వృధా కదా, వాటికి సంతానం ఉండాలి. సరే ఆ వారా వీరా వచ్చారు, మందన్నారు, మంత్రం అన్నారు, మాకన్నారు, ఏమీ కాలేదు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఒక సన్యాసి వచ్చాడు. సన్యాసి వస్తే ఆ సన్యాసి రాజుగారి దగ్గరికి, అంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఏవో అవి ఇవి చేయించారు, ఏమీ ఫలించలేదు. వీళ్ళకి ఒక విసుగు పుట్టింది. రాజుగారిని సంతోషపెట్టాడు తన మాటలతో. సంతోషపెట్టి ఏమన్నాడు, ఏది కోరితే అది ఇస్తామన్నారు కదా అంటే ఇస్తామన్నారు. సరే అని చెప్పి 9 మాత్రలు ఇచ్చాడు. 9 మాత్రలు ఇచ్చి మీ రాణిగారికి ఒక 3 మాత్రలు, కుక్కకు ఒక 3, గుర్రానికి ఒక 3 వేయించేసేది. రోజుకొకటి చొప్పున 3 నెలలు తిరిగేసరికి రాణిగారికి ఒక కొడుకు, గుర్రానికి ఒక పిల్ల, కుక్కకు ఒక పిల్ల పుడతాయి. ఆ రెండింటికి ఆడపిల్లలు, ఈమెకి మగపిల్ల. ఏదో ఒక పిల్ల. పిల్ల అంటే ఆడపిల్ల కదా? కాదు. ఓకే. పిల్ల అంటే గుర్ర పిల్లని, ఆడపిల్ల మగపిల్ల ఏదో ఒక పిల్ల కుమారుడు కలుగుతాడు. నెల తిరిగాక మళ్ళీ రాణిగారికి ఒక కొడుకు, కుక్కకు ఒక పిల్ల, గుర్రానికి ఒక పిల్ల పుడతాయి. విని వాళ్ళు విచిత్రంగా చూస్తారు, ఏం చెప్తున్నాడు ఈయనని. క్వశ్చన్ మార్కు. 3వ నెలలో మళ్ళీ రాణిగారికి ఒక కుమారుడు, గుర్రానికి ఒక పిల్ల, కుక్కకు ఒక పిల్ల పుడతాయి. నెల ఒక గ్యాప్తో, ఒక 1 మంత్ నెల గ్యాప్తో నీకు 3 కుమారులు, గుర్రానికి 3 పిల్లలు, కుక్కకి 3 పిల్లలు పుడతాయి. నేను ఎప్పుడు వచ్చినా ఓ పిల్లని, ఓ గుర్ర పిల్లని, ఒక్కొక్క పిల్లని నాకు ఇచ్చేయాలి అంతే. ఒక్కసారి వస్తాడా? ఎప్పుడు వచ్చినా ఇచ్చేస్తానే ఉండాలి? ఎప్పుడో వస్తా, నేను వచ్చినప్పుడు వచ్చేస్తాడా? నేను ఎప్పుడు వస్తే అప్పుడు ఒక పిల్లాన్ని ఇవ్వాలి నాకు. పిల్లాడితో పాటు ఒక కుక్క, ఓ గుర్రం కూడా. రైట్. నా వల్ల కలిగిన సంతానం, నేను ఇచ్చిన మందు వల్ల. ఇది ఒక మంత్రం అని, మాయని వీళ్ళని నమ్మించాడు. వినే జనమంతా 3వ నెలలో కుక్కకో గుర్రానికో పిల్లలు పుడితే ఓకే. రాణిగారికి 3 నెలలకే పిల్లాడేట పుడతాడు, గర్భం 9 నెలలు కదా. ఇదేదో మాయ మంత్రం వేస్తాడు. 6వ నెల వచ్చేసరికి మాత్ర వేసుకున్న 6వ నెలకి 3 కుమారులు ఉంటారు రాణిగారి దగ్గర. ఎలాగైనా సంతానం కావాలి, ఈ రాజ్యానికి వారసులు కావాలి. అలా ఆలోచించుకున్నారు. ఈ పని చెయ్యాలో వద్దో తెలియలే. పైగా పిల్లాడిని పుట్టాడు, బాగానే ఉంది, ఇచ్చేయడం ఎట్టా? ఓ 2 పూటలు గింజుకున్నారు. అక్కడి నుంచి మంత్రి గారు వాళ్ళు వీళ్ళు అన్నారు, అసలు ఇది జరుగుతుందండి, ఏమిటో వింతగా చెప్తున్నాడు, ఇది బహువింత. కుక్కకి 3 నెలలు 4 నెలల గర్భంతో పుట్టేస్తాయి పిల్లలు, గుర్రాలకు పుట్టమనుకుంటా. గుర్రానికి ఇంకొంచెం టైం కావాలనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత మటుకు. మనుషులకి 10 నెలలు కావాలి, మనకు ఎలాగో తెలుసు. ఇది వింత. జరిగితే ఆశ్చర్యం, జరిగింది అనుకో 3 పిల్లలు కదా, మరి ఒక పిల్లాన్ని ఇద్దాం పోని, ఒక పిల్లాన్ని ఇచ్చేద్దాం పోనీ అని రాజు రాణిని ఒప్పించారు. సరే సన్యాసి మాట ఒప్పుకొని వీళ్ళు బాగా ఆలోచించుకుని సరే మాత్రలు తీసుకున్నారు. 3 మాత్రలు రాణిగారికి తినిపించేశారు, వేసేసుకున్నారు.
కుక్కకి 3 మాత్రలు తినిపించారు, గుర్రానికి 3 మాత్రలు మింగించారు. నెల తిరిగేసరికి రాణిగారికి ఇంతెత్తు గర్భం, కుక్క గుర్రం నిదానంగా నడిచేవి. నెల తిరిగేసరికి పిల్లాడు పుట్టాడు రాణిగారికి. నెల తిరిగేసరికి కాదులే, 3 నెలలు తిరిగేసరికి 3 నెలలు తిరిగేసరికి రాణిగారి చెప్పినట్టు జరిగింది. ఒక కుమారుడు పుట్టగానే దానికో పిల్ల దీనికో పిల్ల పుట్టేసరికి జనం అంతా సంతోషించారు. ఇంకేముంది, నిజం జరిగింది. మాతలు మింగితే ఏమవుతుంది అనుకున్నారు వీళ్ళు. చూద్దాం పిల్లలు పుట్టినప్పటి సంగతి కదా. 3 నెలలు అయింది, పిల్లాడు పుట్టాడు. నెల తిరిగేసరికల్లా రాణిగారు మళ్ళీ ప్రసవించింది ఇంకో కొడుకు. కుక్క ప్రసవించింది, దానికో పిల్ల. గుర్రం ప్రసవించింది, దానికి ఇంకో పిల్ల. ఇంకో నెల తిరిగేసరికల్లా రాణిగారికి 3వ కుమారుడు కలిగాడు. చక్కగా అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉన్నారు పిల్లలు. 3 కుక్క పిల్లలు, 3 గుర్ర పిల్లలు, 3 రాజుగారి కొడుకులు, 3. చక్కగా పిల్లల్ని సంతోషంగా పెంచుకున్నారు. ఈ పిల్లలు పుట్టిన సందర్భంలో దేశం అంతా పండగలు చేసుకున్నారు. కుక్క గుర్రం తమ జీవన సాఫల్యం లభించినందుకు ఎంతో సంతోషంగా హాయిగా తిరుగుతూ ఉండేది. సరే, చాలా రోజులు గడిచింది. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. ఆ సన్యాసి రాలేదు ఎప్పటికీ. సరే, పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ మర్చిపోయారు వీళ్ళు. పిల్లలకి 25 సంవత్సరాల వయసు వచ్చాక, మామూలుగా మనకి కుక్క గుర్రము 20 ఏళ్ళు బతకం, అవును కదా, కానీ ఇవి బతికే ఉన్నాయి. ఇవి మంత్రం వల్ల పుట్టినాయి. 19 ఏళ్ళు, 18, 19, 20 పూర్తిగా 18, 19 సంవత్సరాలు వచ్చేసరికి వచ్చాడు. అడిగిపోయారు వీళ్ళు. ఏం చేయాలో తెలియలే. బాగా ఆలోచించి, సరే 3వ కుమారుడు కొంచెం చురుకైన వాడు. పెద్ద పిల్లలిద్దరూ భయపడ్డారు వెళ్ళటానికి. పైగా జ్యేష్ఠుడు రాజ్యానికి ఉత్తరాధికారిగా ఉండాలి. మరి 2వ వాడేమో భయపడుతున్నాడు. 3వ వాడు నేను వెళ్తానన్నాడు. నేను వెళ్తాను. ఒక సన్యాసి మనకి దేశానికి కావాల్సినంత మేలు చేసాడు కదా. రాజుగారికి అసలు పిల్లలే లేరు, రాజ్యానికి రాజు లేడు, అరాచకం అయిపోతుంది అనుకుంటే ఇలాంటిది మరి చక్కగా సంతానాన్ని కలిగించాడుగా. నేను వెళ్తానులే నాన్న అని ఒప్పుకున్నాడు. అతనితో పాటు గుర్రం, కుక్క బయలుదేరినాయి. ఈ సన్యాసి వీళ్ళని తీసుకుని ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఏదో ఒక కొండ ఎక్కిచ్చాడు. కొండంతా ఎక్కారు. ఎక్కాక ఆ కుర్రాడికి చెప్పాడు, అబ్బాయి ఆ కింద చూడు, అక్కడ ఒక ఆశ్రమంలాగా, ఒక కోటలాగా, ఒక ఇల్లులాగా కనపడుతోంది అన్నాడు. ఇట్లా చూస్తున్నాడు వీడు. చూస్తుంటే ఈ కొండ దిగిపెట్టు. దిగెళ్ళి అక్కడ లోపల మేకలు ఉన్నాయి. మొదటి 2 మేకలు ఉంటాయి. మేకలకి గడ్డి, తర్వాత కోళ్ళు ఉంటాయి. కోళ్ళకి మేతే. తలుపు తీయద్దు, బయటే కూర్చో నేను వచ్చేదాకా అని చెప్పాడు. మేకలకి గడ్డి, కోళ్ళకి మేత వేయాలి. నేను వచ్చేదాకా అక్కడే ఉండు, నువ్వు తలుపు తీసుకుని మాత్రం లోపలికి వెళ్ళొద్దు. వీడికి అర్థం కాలే. ఇక్కడ దాకా వెంట పెట్టి తీసుకొచ్చిన వాడు ఇదంతా తీసుకెళ్ళకుండా, పైగా ఈయన సన్యాసి, ఈయనకి మేకలేమిటి కోళ్ళేమిటి, మేకలేమిటి కోళ్ళేమిటి, వింతగా ఉంది కదా. సరేనన్నాడు. సరేనని చూస్తూ ఉండగానే అతను దిగెళ్ళిపోయాడు సన్యాసి. ఈ కుర్రాడికి అనిపించింది, నేను సన్యాసిని చూశాను, దిగెళ్తున్నవాడు సన్యాసి లాగా లేడు అనిపించింది. తెలియలా, కానీ ఏదో తేడా కొడుతుంది. ఆ కంచి వీడు దిగటం మొదలు పెడితే అమ్మ ఎంత కష్టమైందో ఆ దిగటం. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కేశారు. పెద్ద ఏరడ్డం వచ్చింది. ఏం చెయ్యాలో తెలియలా. ఏరెటా దాటాలి. ఆ కంచి ఏం చేశాడు, గుర్రం మీద కూర్చుని కుక్కని ఎత్తుకుని కూర్చున్నాడు. గుర్రము కుక్కని వీడిని మోసుకుంటూ ఏరు దాటిచ్చింది. ఆ పెద్ద భవనం లాంటిది అది, కొంచెం పాతగా కనపడుతోంది. ఆ భవనం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన రాజకుమారుడు ఏం చేశాడు, సన్యాసి ఇలాంటివి ఎందుకు చెప్పాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే చేయ.